ఏంటి ఈ యాక్టింగ్ అనేది ఉందా ఇన్‌బిల్ట్‌గా చేద్దామనే ఆలోచనలు గాని? కంటిన్యూ చేద్దామన్నా? ఆ! ఎందుకంటే ఇందులో నిఖిల్ అనే బ్రదర్ నాకు పాత్ర లాస్ట్‌లో యాహ్! చమక్కని మెరిసారు. యాహ్! సో, నాకు ఫస్ట్ ఇప్పుడు చిన్నప్పుడు యాక్టర్ అవ్వాలనే ఉండేది. హ్మ్. అందరికీ ఉంటది యాక్టర్ అవ్వాలని చెప్పి. ప్రతి ఎవ్రి తెలుగు గై 10 ఇంట్లో ఐదుగురికి హీరో అవ్వాలని ఉంటది. ఆ! ఆ షోకైతే ఉండే. హ్మ్. కానీ వెన్ ఐ థాట్ ఆఫ్ రైటింగ్ ఎ స్క్రిప్ట్ ఫర్ మై సెల్ఫ్ ఒక రామ్ కామ్ రాసాను. ఓకే. రాస్తున్న 20 పేజెస్‌కి ఐ ఫెల్ట్ ఇది నేను కాకుండా మంచి నోటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి లాంటి యాక్టర్ చేస్తే మస్తుంటది అనిపించింది. హ్మ్. 2019, 2020లో. ఓకే. అప్పటికి జాతిరత్నాలు రాలేదు. హుహు. ఏజెంట్ సాయి సురస్ ఏజెంట్ అతనే. రాసారు. ఆహా! ఐ ఫెల్ట్ అలాంటి టైమింగ్ ఉన్న యాక్టర్ చేస్తే మస్తుంటది హ్మ్. అని చెప్పి అనుకుని రైటింగే బెటర్ చేస్తున్నామో అనిపించింది నాకు. ఓకే. అలాగైపోయింది. ఎప్పుడైతే జగపతి బాబు గారు నువ్వు చేయొచ్చు కదా యాక్టింగ్ అన్నప్పుడు ఆ! ఆయన అంత మంచి యాక్టర్, అంత పెద్ద యాక్టర్ ఆయన చేయొచ్చు కదా అన్నారంటే నిజంగానే యాక్టింగ్ చేయొచ్చా? మళ్ళీ స్టార్ట్ అయింది కొంచెం ఆ పురుగు స్టార్ట్ అయింది. ఆ! ఆయన చెక్ ఇచ్చే ముందు కూడా అన్నదేంటంటే నువ్వు హీరో కింద చేస్తానా నాకు ఓకే. నన్ను హీరో కింద చేయమన్నా ఓకే. వేరే ఎవరినో తీసుకొచ్చి చేస్తా అన్నా నాకు ఓకే. ఓకే. యాహ్! నీ స్టైల్‌లో చెయ్యి అన్నారు. ఐ థింక్ వెన్ యూ హావ్ ఆపర్చునిటీ వై నాట్? అంటే ఈ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఫస్ట్ చాయిస్ ఎవరు హీరోగా? అలా ఎప్పుడు లేకుండా. అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మౌలిని మైండ్‌లో పెట్టుకొని అలా రాసారా? లేదు. ఆ! నోబడీ. మైసెల్ఫ్. హ్మ్. ద క్యారెక్టర్ బిహేవ్స్ లైక్ మీ ఓన్లీ. ఓకే. నాలాగే మాట్లాడతాడు. సో, నేను ఎవరిని మైండ్‌లో పెట్టుకొని రాయనండి. అంటే అంతే వీళ్ళతో పెట్టుకొని అంటే ఏమో వర్కౌట్ అవ్వదు కదా అట్లా. ఓకే. ఐ డోంట్ థింక్ నాకు వర్కౌట్ అవ్వదు. హుహుహు. నాకు ఆ పర్సన్ పర్సనల్‌గా తెలవదు. అతని గురించి ఎలా రాస్తాము? ఓకే. యాహ్! ఓకే. చాలామంది డైరెక్టర్స్ చెప్తూ ఉంటారు కదా! సో, హ్మ్. పలానా అంటే యాక్టర్‌ని పెట్టుకొని ఊహించుకొని రాసాను అని చెప్పేసి. ఆ హ్మ్. కైండ్‌లో అడిగాను. కాకపోతే ఇప్పుడు నేను ఫస్ట్ కథ రాసానని చెప్పాను కదా! హ్మ్. రాస్తున్న టైంలో నవీన్ పోలిశెట్టి లాంటి యాక్టర్ చేస్తే బాగుండు అనిపించింది. హుహు. నవీన్ పోలిశెట్టిని పెట్టుకొని రాయలేదు. సో, రాస్తున్న టైంలో మనకే అనిపిస్తది. ఒక సీన్ వచ్చినా మనకే ఎవరో ఒకడు తడతాడు. సో, యాహ్! అట్లా. అండ్ తమిళ్ ఇండస్ట్రీలో గాని, మలయాళం ఇండస్ట్రీలో మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే డైరెక్టర్సే ఫస్ట్ మంచి హిట్ కొట్టిన తర్వాత దే ఆర్ టర్నింగ్ యాస్ ఎన్ యాక్టర్స్ హీరోగా. నెక్స్ట్ మీ ప్రయాణం కూడా అటు సైడ్ ఎళ్ళే అవకాశం ఉంటదా? నాకు ఫస్ట్ డబ్బులు సంపాదించాలని ఉందండి. డబ్బులు సంపాదించాలనా? హీరో అయితే డబ్బులు రావు. ఎందుకు రావు బ్రో? అంత ఎక్కువ డబ్బులు రావు గదా! ఇప్పుడు 'రిట్లాస్' పెద్ద హిట్. ఐ షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఓకే. డెఫినైట్‌లీ. సో, డైరెక్టర్ చెక్ ఎక్కువ ఉంటది గానీ, యాక్టర్ చెక్ తక్కువే ఉంటది. హ్మ్. యాహ్! కింగ్ మీరు కింగ్ మేకర్. ఓహ్! డైరెక్టర్ అనేది కింగ్ మేకరే కదా! అదంతేం లేదండి. యాహ్! నైస్. అండ్ మౌలి ఎప్పుడొచ్చాడు? అసలు ఈ సీన్‌లోకి కానీ అసలు? మౌలి వాళ్ళ ఫ్రెండ్ అక్షయ్ అని ఒక యాక్టర్ ఉన్నాడు. హ్మ్. తను, మౌలి రూమ్‌మేట్స్. హ్మ్. తనతో ఒక లవ్ స్టోరీ అనుకున్నాం. అది హ్మ్. కూడా ఈటీవీలో పిచ్ చేసాం. అది కూడా రామ్ కామ్ కిందే వస్తది. అది కూడా. హ్మ్. ఇట్స్ ఎ లవ్ స్టోరీ. కొంచెం సీరియస్ లవ్ స్టోరీ. బట్ దేర్ ఇస్ కామెడీ ఇన్ ఇట్. ఇట్స్ నాట్ యాస్ ఫన్నీ యాస్ 'లిటిల్ హార్ట్స్'. సో, అది కూడా నరేషన్స్ అయినాయి ఈటీవీలో. దే ఓకే. లైక్డ్ ఇట్. దే లవ్డ్ ఇట్. అది టేబుల్ రీడ్స్ అయితుంది. హ్మ్. ఆ టైంలో 'లిటిల్ హార్ట్స్' ఫినిష్ అయిపోయింది. ఐ ఆస్క్డ్ అక్షయ్ ఇలాగ అయిపోయింది. ఐ హావ్ 2 పీపుల్ ఇన్ మైండ్. ఒక అతను ఆల్రెడీ నేను అప్పటికి ఇంకొక ఇద్దరు యాక్టర్స్ ఉండే. హుహు. వాళ్ళని ఒక అతను కాంటాక్ట్ అయ్యి అతను రెస్పాండ్ కాలే. తర్వాత ఇంకొక అబ్బాయిని కూడా అక్షయ్ ద్వారా కాంటాక్ట్ అవ్వటానికి అతని కాంటాక్ట్ తీసుకున్నా. హ్మ్. అతను కాంటాక్ట్ అయ్యి అతను కలుద్దాం అన్నాడు. అతను కలిసే టైంకి నేను మా ఫ్రెండ్స్ ఫార్మ్ హౌస్ పార్టీ ఏదో పెడితే దానికెళ్ళిపోయినా. ఆ! నేను కలవాలనుకున్నప్పుడు అతను హాస్పిటలైజ్ అయ్యాడు. అయ్యా! సో, కుదరలేదు. ఇంకొక అతను ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. హ్మ్. ఈ టైంలో మౌలిని అనుకోకుండా కలిసా. ఓకే. మౌలిని కలిసి మౌలి కూడా సెట్ అవుతాడు అనిపించింది చూడంగానే. వాళ్ళకన్నా కరెక్ట్ ఏజ్ గ్రూప్ కరెక్ట్ ఫిట్ అవుతున్నాడేమో అనిపించింది మౌలి. హ్మ్. సో, అక్షయ్ వాళ్ళన్నాడు, "నీకు కథ ఉంది కదా చెప్తావా?" నా మైండ్‌లో ఉంది. ఓకే. చూద్దాం వాళ్ళిద్దరు ఏమైనా రిజెక్ట్ చేస్తే చెప్దాం మౌలిక్కి అనుకున్నా. హ్మ్. చెప్తావా అంటే, ఓకే చెప్తాను 20 మినిట్స్ చెప్పా. 'చదువులే సందులే' సాంగ్ అయిపోయేంత వరకు. ఎక్కడ మౌలి ఫార్మ్ హౌస్‌లోనే? ఫార్మ్ హౌస్‌లో కాదు. ఫార్మ్ బయటికి హౌస్‌లో కాదు. మా ఫ్రెండ్స్‌ని ఫార్మ్ హౌస్‌లో కలిసా నేను. ఓకే. ఓకే. మౌలి వాళ్ళు సెపరేట్ ఫ్లాటే. ఆ! మౌలి వాళ్ళ ఫ్లాట్‌లో. సో, మౌలికి 20 మినిట్స్ చెప్పా. మస్తు నచ్చింది మౌలికి. బ్రో రేపు ఫుల్ నరేషన్ ఇస్తావా అన్నాడు. ఫుల్ నరేషన్ ఇస్తా అన్నా. ఏ టు జెడ్ మొత్తం ఫోన్ ఇలా పెట్టుకొని హ్మ్. మొత్తం స్క్రిప్ట్ 160 పేజెస్ మొత్తం విత్ డైలాగ్ వర్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే చెప్పానో ఈరోజు అదే తీశాను. యాహ్! తను వినగానే తను ఫుల్ ఎక్సైటెడ్. చాలా బాగుంది బ్రో వర్కౌట్ అయిపోతది అన్నాడు. యాహ్! కానీ ఈ మూవీలో ఇంకొక హైలైట్ చెప్పాలంటే, యాక్టర్స్ విషయంలో మీరు చూజ్ చేసుకున్న వాళ్ళలో హ్మ్. 'కంచి' గారిని తీసుకురావడం. అస్సలు అదైతే అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. క్రెడిట్ సింజిత్‌కి, మౌలిక్కి. ఎవరు చేస్తారు అంటే నాకు వేరే వాళ్ళు ఉండే మైండ్‌లో. ఆ! ఫాదర్ క్యారెక్టర్‌కి.
మౌలి సీన్ చెప్తే ఆలోచిస్తే మళ్ళీ ఇద్దరిలో ఎవరి ఐడియా నాకు తెలియదు. హ్మ్. కంచి గారు ఎలా ఉంటది అన్నాడు. పర్ఫెక్ట్ ఆయన కరెక్ట్ సై సినిమాలో సేమ్ రోల్ కదా! రైట్. సో వెంటనే నో లుకింగ్ బ్యాక్ ఆయనకు కాంటాక్ట్ అయ్యాము. వెళ్ళి నరేషన్ ఇచ్చాను ఆయనకి. యాహ్! ఆయనకు బాగా నచ్చింది. మొత్తం ఏ యాక్టర్‌ని కలిసినా ఫుల్ నరేషన్ విత్ డైలాగ్ వర్షన్ ఇచ్చేస్తా. సో ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నో చెప్పకుండానే అయిపోయిందా? అంతే. అంతే. ఓకే. కానీ అదే నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన చెయ్యడము అనిపించేటప్పటికి అది ఇంకా యాడ్ ఆన్ అయినట్టు అనిపించింది. అవును. ఈవెన్ సెకండ్ టైమ్ నేను వెళ్ళి మూవీ చూస్తున్న టైంలో కూడా ఎవ్రీ సీన్ అనేది కూడా అంటే అలా ఆనందంతో వెళ్ళిపోతూ ఉంది. అవును. అండ్ కమింగ్ డేస్‌లో ఐ థింక్ ట్రెండ్ అవుతది. మౌలిది ఆయనది కాంబినేషన్ ఓటీటీ రిలీజ్ తర్వాత. యాహ్!